హలో అండి, అందరికీ నమస్తే. పెద్దవాళ్ళందరికీ నమస్తే, చిన్నవాళ్ళందరికీ హాయ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మనమందరం హెల్తీగా, హ్యాపీగా, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 3 కప్పుల జొన్నలు వేసుకున్నాను. రాత్రే నానబెట్టేసుకున్నాను. రాత్రి నానబెట్టుకుని శుభ్రంగా కడిగేసుకుని పెట్టుకున్నాను. ఇప్పుడు ఇది మిక్సీలో వేసుకోవాలి. గ్రైండర్లో వేసుకునే వాళ్ళు గ్రైండర్లో వేసుకోండి. నేనైతే గ్రైండర్ అంతా ఇప్పుడు కడిగే అంత ఓపిక లేదు, అదంతా మోసుకొచ్చి చేసే అంత ఇది లేదు. గ్రైండర్లో వేసుకుంటే బాగా వస్తుంది, కానీ నేను మిక్సీలోనే వేసుకుంటానండి. దాంట్లో కూడా చాలా బాగా వస్తుంది. ఈ జొన్నలు పెట్టుకున్నాం కదా, దీంట్లోకి మనకి మినపప్పు, గుండు మినపప్పు. ఈ గుండు మినపప్పు 1/2 కప్పు వేసుకున్నానండి. 3 కప్పులు జొన్నలు వేసుకుంటే 1/2 కప్పు ఇది మినపగుళ్ళు వేసుకున్నాను. దీంట్లోకి 1 స్పూను మెంతులు వేసుకున్నాను. వేసుకుని ఇవన్నీ కూడా రాత్రే నానబెట్టేసుకున్నాను. రాత్రి నానబెట్టిన తర్వాత పొద్దున్న ఇప్పుడు టైం ఎంత అయింది? 10 అయిందండి. మరి నాకు ఇప్పుడే కుదిరింది మీకు చూపించడానికి. ఇప్పుడు మొత్తం అంతా శుభ్రంగా కడిగేసేసుకుని అంతా పెట్టుకుని మిక్సీలో వేసేసుకుని పక్కన పెట్టేసుకోండి. పక్కన పెట్టుకున్న తర్వాత ఒక 5-6 గంటలు అట్లా వదిలేస్తే కొద్దిగా ఫర్మెంట్ అవుతుంది అనమాట, పులుస్తుంది. ఆ పులిసినప్పుడు మనకి దోశలు వేసుకోవడానికి బాగుంటుంది. పులుపు ఇష్టం లేని వాళ్ళు 1 గంట అయినా బయట ఉంచుకోవాలండి. నానుతుంది కదా పిండి, నానిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. నేనైతే ఒక 5-6 గంటలు బయట వదిలేస్తాను. ఆ పులుపు అనేది మనకి ఇంపార్టెంట్ అనమాట, కావాలి, మంచిది అని. అది బయట పెట్టి ఫర్మెంట్ అయిన తర్వాత అప్పుడు మనం దోశలు వేసుకుందాము. ఇంకా అన్నీ మిల్లెట్సే. ఇంకా అవన్నీ తెచ్చుకోవాలండి. రాగులు ఉన్నాయి ఆల్రెడీ, ఈ జొన్నలు ఉన్నాయి, సజ్జలు ఉన్నాయి, ఇంకా సామలు, ఊదలు ఇవి తెచ్చుకోవాలి. సరే, ఇది చేసుకున్నాక మనం దోశలు వేసుకుందాం ఫ్రెండ్స్. దోశలు వేసినప్పుడు మళ్ళీ మీతో కలుస్తాను. చేసిన తర్వాత ఇదంతా సాయంత్రం వరకు టైము ఇచ్చేయాలి కదా, దానికి మనకి టైం ఇచ్చేసి అప్పుడు సాయంత్రం చూద్దాం. ఇదిగోండి, జొన్న పిండి అయితే వేసేసుకున్నాను. వేసుకుని నేను ఒక 5-6 గంటలు ఇలా వదిలేస్తా. అయితే పొంగిపోతుందని చెప్పి ప్లేట్ పెట్టుకున్నాను. ప్లేట్ పెట్టుకుని ఇది పెట్టుకున్నాను అనమాట. ఇక్కడ కిటికీ ఉంది కదా, ఈ విండో నుంచి ఎండ పడుతూ ఉంటుంది, అందుకని సరిగా కనపడదు ఇక్కడ. చూసారా, బాగా పులిసిందనమాట, ఫర్మెంట్ అయింది. కింద ప్లేట్ అనేది పెట్టుకోవాలి, ఎందుకేనండి పొంగిపోయి కింద పడుతుంది. అది కాకుండా నేను గిన్నె నిండా వేసేసుకున్నాను కదా, ఎప్పుడూ కూడా నిండా వేసుకోకూడదండి. ఇలా పొంగిపోయినప్పుడు మొత్తం ఇలా కింద పడిపోతుంది అనమాట. నాకు తెలుసు, ముందు జాగ్రత్తగా ఇలా ప్లేట్ పెట్టుకున్నాను. కొద్దిగా వెల్తిగానే వేసుకుంటే పొంగితే సమానంగా ఉంటుందన్నమాట. చూసారా ఎంత చక్కగా ఉందనో. ఇది శుభ్రంగా ఒకసారి కలిపేసేసుకోవాలి. ఇలాగా బాగా కలిపేసుకుందామండి. కలిపేసుకుంటే అణిగిపోతుంది, లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. అది పైకి బొరబొరగా వస్తుంది కదా, అదంతా శుభ్రంగా తీసేసుకుని నేను ఈ డబ్బాలో పెట్టేసుకుంటున్నాను. నాకు ఎంత కావాలో అంత తీసుకుంటాను. మిగిలినంతా ఈ డబ్బాలో వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఇంకా ఎక్కువగా పులిసిపోకుండా ఉంటుందన్నమాట. ఈ ప్లేట్లో పడింది, గిన్నెలో పడింది అంతా శుభ్రంగా ఊడ్చేసి తీసేస్తాను. నాకు కావాల్సింది ఇదిగోండి గిన్నెలోకి తీసేసుకున్నాను. మిగిలింది ఈ డబ్బాలో పెట్టుకున్నాను. అయితే దీంట్లో కొంచెం మనం ఈ పిండిలో ఉప్పు, అలాగే కొంచెం జీలకర్ర వేసుకుంటాను. సరిపడా నీళ్ళు కూడా పోసేసుకుని, అంటే ఇది కొంచెం గట్టిగా ఉంటుంది కదా, అందుకని కొద్దిగా పలచగా చేసుకుని మనం దోశలకి కావాల్సిన విధంగా కలుపుకోవాలన్నమాట. జీలకర్ర వేసుకుంటే డైజెషన్ బాగుంటుంది. నచ్చిన వాళ్ళు జీలకర్ర వేసుకోండి, నచ్చకపోతే స్కిప్ చేసేసేయండి. ఉప్పు మాత్రం మీరు వేసుకునేటప్పుడే, దోశలు వేసుకునేటప్పుడే వేసుకోండి. ముందే వేసేసుకుంటే ఇంకా ఎక్కువ పులిసిపోయి బాగా పుల్లగా అయిపోతుంది అనమాట. ఇప్పుడు నేను ఇది ఉంచుకున్నది అంత ఎక్కువగా పులిసింది, కానీ తినలేనంత పులుపు లేదనమాట. లైట్గా పులుపు ఉంది, బాగా పొంగింది కానీ లైట్గా పులుపు ఉందన్నమాట. ఇప్పుడు మీకు దీంట్లో చూపించాను, అది పచ్చడి అండి, మన మామిడి పండు పచ్చడి. మన ఛానల్లో ఉంది. నేను రాగి దోశలు వేసినప్పుడు చేసిన పండు పచ్చడి అనమాట, మామిడి పండుతో చేసిన పచ్చడి. చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది అనమాట. అదే పచ్చడి ఉంది, అందుకని ఇంక నేను వేరే చట్నీ ఏం చేయట్లేదు. ఇప్పుడు మనం దోశలు అయితే వేసేసుకుందామండి. దోశల్లోకి నేను క్యారెట్ తురిమేసుకుని పెట్టుకున్నది లైట్గా కొంచెం పైన కలర్ఫుల్గా ఉంటుందని చెప్పి పైన వేసుకున్నాను అనమాట. దీంట్లోనే మనం పల్లీల పౌడర్ వేసుకోవచ్చు, పైన సాంబార్ పౌడర్ వేసుకోవచ్చు, అలాగే కూర కారం ఉంటుంది కదా అది వేసుకోవచ్చు, ఎర్రకారం వేసుకుని దోశల మీద కాల్చుకోవచ్చు. ఇలా ఏదైనా సరే మీ ఇష్టానికి తగ్గట్టుగా వేసేసుకుని కాల్చుకోవచ్చు అనమాట. నేను ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా కాలుస్తూ ఉంటాను. ఉల్లిపాయలు కూడా వేసుకుని కాల్చుకోవచ్చు, కొత్తిమీర, ఉల్లిపాయలు ఇవన్నీ కూడా వేసుకుని
కాల్చుకోవచ్చు. నేను ఇంకా అవేమీ వేయట్లేదు, లైట్గా నేను క్యారెట్ మాత్రం వేసుకుని ఇలా కాల్చేసుకున్నాను అనమాట. ఈ జొన్నలు నానబెట్టుకుని చేసుకుంటే సూపర్గా ఉంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా నేను ఈసారి నుంచి అన్ని మిల్లెట్స్ తోటి చేయాలని అనుకుంటున్నాను అనమాట. మిల్లెట్ అవే ఎక్కువ వాడాలని అనుకుంటున్నాను. అందుకని ఫస్ట్ రాగులతో స్టార్ట్ చేశాను. రాగుల తర్వాత ఈ జొన్నల తర్వాత ఇంకా నెక్స్ట్ ఏం దేంట్లో వేస్తానో మీతో నేను షేర్ చేసుకుంటాను. రైస్ తగ్గించి ఇలా అన్నీ కూడా ఈ చిరుధాన్యాలతోటి చేసుకుంటే బాగుంటుందని అనుకుంటున్నాను. నాకు ఈ జొన్న రొట్టె ఇష్టం అండి. జొన్న రొట్టె చేసుకోవడం నాకైతే రాదు, నేను ప్రాక్టీస్ చేస్తాను. చేసి ఒకవేళ నాకు కనుక వస్తే మీతో షేర్ చేసుకుంటాను. ఎలా వచ్చినా కూడా షేర్ చేసుకుంటానులేండి. చేత అయినా చేత కాకపోయినా మీతో షేర్ చేసుకుంటాను. ఒకవేళ ఈజీ వే మీకు ఎవరికైనా తెలుసుంటే కనుక నాతో కామెంట్లో తెలియజేయండి. జొన్న రొట్టె చేయడం మాత్రం నాకు అసలు రాదు, అందుకని ఇలా దోశలు వేసేసుకుంటాను అన్నమాట. ఇదిగోండి, మొత్తం నేను దోశలన్నీ ఇట్లా వేసేసుకుంటున్నాను. అయిపోయింది, నేను స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాను. ఇవన్నీ కూడా మనం సర్వ్ చేసుకుందాము. అయితే నేను దీంతో సూజీ బాల్స్ కూడా చేశానండి. ఈ జొన్న రవ్వ దోశలు కాకుండా స్నాక్ లాగా సూజీ బాల్స్ కూడా చేశాను. ఆ బాల్స్ కూడా దీంట్లో వేసేసుకుందాము. ఇదిగోండి, పక్కన ఉన్నాయి కదా ప్లేట్లోను, అవి సూజీ బాల్స్ అనమాట. అయితే నేను దీంట్లోకి మామిడి పండు చట్నీ, తర్వాత సాంబార్ పౌడర్, ఆల్ ఇన్ వన్ సాంబార్ పౌడర్ ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, ఆ సాంబార్ పౌడర్ అన్నిటికీ బాగుంటుంది. అలా వేసేసుకుని సర్వ్ చేసుకుని ఇలా తినేస్తాం అనమాట. సూపర్ టేస్టీగా ఉందండి. మీకు నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి హెల్తీ రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్.